డీటెయిల్ చూస్తే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పాక్ మంత్రి అతఫుల్లా తారార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 36 గంటల్లో పాక్పై సైనిక చర్య చేపట్టేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోందన్నారు. దీనిపై పక్కా సమాచారం ఉందని పాక్ మంత్రి చెప్పారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని ప్రధాని వెల్లడించిన వేళ పాక్ మంత్రి అతఫుల్లా తారార్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రాజేందర్, ప్రధానంగా ఏదైతే గత నెల ప్రధానంగా ఈ నెల 22వ తేదీన కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో 26 మంది టూరిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనికి ధీటుగా అయితే ఉగ్రవాదుల కౌంటర్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఖచ్చితంగా ఏదైతే ఉగ్రదాడి జరిపింది ఉగ్రవాదులకు వెనక పూర్తిగా పాకిస్తాన్ ఇప్పటికీ గుర్తించిన నేపథ్యంలో ఖచ్చితంగా పుల్వామా దాడి తర్వాత ఏ విధమైనటువంటి గట్టిగా భారతదేశం ధీటుగా సమాధానం ఇచ్చిందో అదేవిధంగా మరోసారి దాడులు చేసేందుకు భారత్ సిద్ధమవుతుంది ఇప్పటికే పాకిస్తాన్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా వెన్నులో ఇప్పటికీ వణుకు పుట్టడం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రెండు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తలు కూడా ఉన్న నేపథ్యంలోనే తాజాగా పాక్ మంత్రి అతఫుల్లా తారార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఉగ్రవాదులపై దాడి చేసి ఖచ్చితంగా దీనికి గట్టి బుద్ధి చెప్పే విధంగా ఇప్పటికే భారత ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి ఆయన ప్రకటనలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న 36 గంటల్లో ఖచ్చితంగా తమ దేశంపై దాడి జరగబోతుందని చెప్పేసి ఆయన ఇప్పటికే అంచనా వేసి ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంటే సైనిక చర్య చేపట్టేందుకు భారతదేశం ప్రణాళిక వేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని చెప్పేసి పాక్ మంత్రి అతఫుల్లా తారార్ ఇప్పటికే చెప్పే నేపథ్యం. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదైతే నిన్న త్రివిధ దళాది అధిపతుల భేటీలో కూడా వారికి స్పష్టమైన సూచన చేశారు. దీనిపై పూర్తిగా స్వేచ్ఛ ఏదైతే సైనిక చర్య పాకిస్తాన్ పై చేపట్టిన దానికి సంబంధించినటువంటి పూర్తి స్వేచ్ఛ కూడా రక్షణ బలగాలకు ఇప్పటికి ఇచ్చిన నేపథ్యంలో దీన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఖచ్చితంగా దాడులు జరుగుతాయని చెప్పేసి అంచనాలో వారు ఉన్నారు. అయితే మరోవైపు ఒకవైపు పాకిస్తాన్ కు ఆర్థికంగా ఏదైతే ఉగ్రవాదులకు వారు సహకారాలు చేస్తూ వారు పూర్తిగా దెబ్బతీయాలి, వారి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీస్తూ పాటు అన్ని రకాలుగా వారికి సహాయ నిరాకరణ వ్యక్తమయ్యే విధంగా ప్రపంచ దేశాల వైపు కూడా భారతదేశం మరోవైపు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టిందని మనం చెప్పవచ్చు. ఇక భారతదేశ కాశ్మీర్ ప్రాంతానికి వచ్చినట్లయితే ఇప్పటికే ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసినా దాంట్లో 4 ప్రధానంగా ఉన్నట్లు కీలకంగా వీరు వ్యక్తులు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించింది. ఈ మేరకు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట తీవ్రం చేశారు. ఇప్పటికే 4 మార్లు కూడా ఉగ్రవాదులు కనిపించి తప్పించుకుపోయిన సంఘటనలు కూడా ఇప్పుడు భారత భద్రతా బలగాలు గుర్తించే నేపథ్యంలో వారిని ఖచ్చితంగా పట్టుకొని తీరాలనేటువంటి లక్ష్యంగా భారత సైనికులు కూడా అడుగులు వేస్తున్నారు. అయితే ఖచ్చితంగా పాక్ నుంచి ఏదైతే భారతదేశానికి కాశ్మీర్ ద్వారా చొరబాట్లు చేస్తుందో దీనికి మూలంగా ఈ ఫరూక్ హస్తం ఉందని చెప్పేసి ఇప్పటికే భారత అధికారులు గుర్తించే నేపథ్యంలోనే మరోవైపు పాక్ ఆక్రమిత ప్రాంతమైన కాశ్మీర్ లోయలో దీంట్లో చొరబాట్లు అక్కడి నుంచి వెనక దీంట్లో మన దేశానికి చొరబాట్లు చేస్తున్నారు. ఇక ఆయన కూడా ఏదైతే ఫరూక్ ఉన్నది దీనికి అధినేత ఆయన కూడా కాశ్మీర్ లోనే మకాం పెట్టేసి ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఫరూక్ అహ్మద్ కూడా ఆయన కోసం కూడా మరోవైపు భద్రతా బలగాలు వేట తీవ్రం చేస్తే స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఏర్పాటు ద్వారా ఈ దాడులకు పురిగొస్తున్నట్టు కూడా మన దేశం గుర్తించిన నేపథ్యంలో ఫరూక్ అహ్మద్ కోసం మరోవైపు ఏదైతే 4 ఉగ్రవాదులు ఎప్పటికి గుర్తించిందో వారి కోసం వేట చేస్తూనే మరోవైపు పాకిస్తాన్ కూడా ఏదైతే ఉగ్రవాదుల దాడులు వెనక వారి హస్తం ఉండని గుర్తించే నేపథ్యంలో వారు కూడా ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్పాలంటే లక్ష్యంగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం తర్వాత కూడా కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ భేటీల తర్వాతనే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం మనకు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.
రైట్ రాజేందర్, అంటే ఒక పక్క అంతర్జాతీయంగా పాక్ని ఏకాకి చేయాలి, ఒక పక్క పాక్ యొక్క మూలాల్ని దెబ్బతీసే విధంగా భారత్ వ్యవహరిస్తుంది. అంటే ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా గమనిస్తుంది. మరో పక్క ప్రధాని నరేంద్ర మోదీ భారత సైనికులకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వటం, మరో పక్క వాళ్ళు ఎనీ టైం ఏ విధంగా అయినా వాళ్ళు సైనిక చర్యకు పూనుకున్నా సరే పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చడం, మరో పక్క క్యాబినెట్ నిర్ణయాలు, ఇలా ఒక్కొక్క అంశాన్ని కూడా చాలా సునిశ్చితంగా భారత ప్రభుత్వం అయితే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాక్ మింగుడు పడటం లేదనుకోవచ్చా? ఓ పక్క గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగిద్దేమో అని అక్కడ ఉన్నటువంటి పాక్ సైనికులకు అందరికి కూడా సెలవులు రద్దు చేసి అందరూ సైన్యంలో చేరాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ సైన్యాన్ని మోహరించిన సందర్భాలను చూస్తున్నాం. ఏదైనా సరే భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే మాత్రం పాక్ ఒక విధంగా ఆందోళన కలిగిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే భారత్ కూడా ఏదైతే ఈ నెల 22 తేదీన టూరిస్టులపై ఉగ్రవాదం కాల్పులు జరిపారనే నేపథ్యంలో అప్పటి నుంచి కూడా భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసినామని చెప్పవచ్చు. ఒకవైపు రక్షణ పరంగా చేయాల్సిన అంశాలను ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రివిధ దళాధికారులు, అదేవిధంగా భద్రతా బలగాలు ఇప్పటికే వరుసగా సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి కూడా ఇదే అంశం మీద వారితో పలు దఫాలుగా ఇప్పటికే మంత్రాలు చేశారు, పలు సూచనలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే కాశ్మీర్ పర్యటించారు. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కూడా ఉగ్రవాదులపై గట్టిగా దాడి చేసి వారికి బుద్ధి చెప్పే విధంగా ఏ విధమైన వ్యూహాలు రచించాలో త్రివిధ దళాల అధిపతులు ఇప్పటికే భేటీ అయ్యారు. మరోవైపు ప్రధానమంత్రి కూడా నిన్న త్రివిధ దళాధికారులతో భేటీ అయ్యారు. ఇవాళ పలుమార్లు కేబినెట్ సమావేశాలకు సంబంధించి కేంద్ర రక్షణ పరంగా ఉన్నటువంటి కీలక భేటీ కూడా ఇవాళ ఉదయం కూడా జరిగిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు సాయంత్రం కేంద్ర కేబినెట్ కూడా భేటీ కాబోతుంది. ఈ అన్ని పరిణామాలు కూడా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టలేదని చెప్పవచ్చు. ఇప్పటికే సింధు నది జలాల విషయంలో వారికి వెళ్లకుండా ఇప్పటికే భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వారికి ఇప్పటికే ఇబ్బందులు ప్రారంభమని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి. మరోవైపు ఆర్థిక పరంగా కూడా వారికి దెబ్బతీసే విధంగా, మరోవైపు రక్షణ పరంగా కూడా వారి ఉగ్రవాద దాడిపై తూర్చిపెట్టాలనే లక్ష్యంగానే భారత్ అడుగులు వేసే నేపథ్యంలోనే తొందరపాటు లేకుండా ఒక వ్యూహాత్మకంగానే భారత్ అడుగు వేస్తానని చెప్పొచ్చు. ఇవన్నీ గమనించిన పాకిస్తాన్ కూడా ఇప్పటికే మరి ప్రధానమంత్రి అదే మంత్రులు ఇప్పటికే స్పందించారు. ఖచ్చితంగా దానికి ప్రతిదాడులు చేస్తుంది. గతంలో పుల్వామా దాడి జరిగిన తర్వాత ఏ విధమైన గట్టి వారి ఆర్థికమైన దెబ్బతీస్తుంది. ఈసారి కూడా అదే విధంగా దాడులు ఉండబోతున్నాయి. ఆర్థికంగా రక్షణ పరంగా కూడా వారికి చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే అడుగులు వేస్తున్న అంచనా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వారి వెన్నులో వణుకు పుడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.